హలో ఫ్రెండ్స్, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు హేమ ముచ్చట్లు. ఈ రోజు అయితే పుదీనా పులావ్ గురించి తెలుసుకోవడానికి అయితే మనం ఈ రోజు వచ్చేసాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని అందులో వేసుకొని మీ టేస్ట్కి సరిపడేంత అల్లం వేసుకొని అలానే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి వేసుకొని ఒక 6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, కొంచెం జీడిపప్పు, అలానే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత బిర్యానీలో వేస్తాం కదా బ్లాక్ కాయలు, అవి కొన్ని, అలానే స్టార్ పువ్వులు కొన్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు వేసుకొని ఆ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఆ పుదీనాని అందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పుదీనా పులావ్ అయితే రెడీ అండి. చూడడానికి చాలా బాగుంటుంది. అలానే లంచ్కి కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.